నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్ ఆయనకి తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే ఉంది మరి ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం మరి ఏదేమైనా కూడా విశాల్ లాంటి నటుడు అటు తమిళ్ ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా అద్భుతమైన నటన తీరును కనబరిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు ఇప్పుడు ఆయన రీసెంట్గా మదగజ రాజా అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించారు 2013లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుండడం విశేషం అయితే ఈ ఈవెంట్లో విశాల్ను చూసి యావత్ తమిళ తెలుగు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన చాలా సన్నబడిపోయి నడవలేని స్థితిలో నిదానంగా నడుస్తూ చేతులు వణుకుతూ కనిపించారు ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాధపడిపోయారు మరి ఏదేమైనా కూడా ఆయన తన ఆరోగ్యం పట్ల చాలా వరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతారు అయినప్పటికీ అతనికి అలా ఎందుకు జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఏది ఏమైనా కూడా ఆయనకి కొద్ది నెలల నుంచి ఆరోగ్యం అయితే అస్సలు బాగోవడం లేదు దానివల్లే ఆయన అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసిన అనీషా రెడ్డి అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకుని ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేశారు కారణం ఏంటంటే అతనికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్లే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేశారు అయితే కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన మెదడులో ఉన్న నరాలు కొంతవరకు డ్యామేజ్ అయినట్లు దానివల్ల ఆయనకి విపరీతమైన తలనొప్పి ఉండడమే కాకుండా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది ఇక ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన తొందరలోనే క్యూర్ అవుతారని వైద్యులు చెబుతున్నారు ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉండి హీరోగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న విశాల్ ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండడం అనేది యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇక ఎప్పటికీ అయినా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఆయన తొందరలో క్యూర్ అయి మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి